ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు కనుకనే ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు చూడండి, ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకా మారతాడేమో, ఇంకా జీవితాన్ని సరి చేసుకుంటాడేమో, ఇంకా అనేక సార్లు దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకా మన జీవితాలను మార్చుకోకపోయినట్లయితే, ఇంకా నామకార్థంగా మనం జీవిస్తున్నట్లయితే, ఇంకా లోకానుసారముగా మనం జీవిస్తున్నట్లయితే, ఇంకా ఈ లోక ఆశల ప్రకారం నీవు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు కూడా ఏం చేయలేడంట. తెలుగులో ఒక సామెత ఉంది తెలుసా, దరిద్రుడిని దేవుడు కూడా, తెలుసా ఆ విషయం, ఆ స్టోరీ? ఒకసారి ఒకడిని దేవుడు ఆశీర్వదించాలని బంగారం మూట అక్కడ పెట్టాడంట. ఈ దరిద్రుడు నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళి కళ్ళు మూసుకొని నడిస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాడంట. అనుకొని కళ్ళు మూసుకొని నడిచి ఈ మూట దాటిపోయాడు. ఏమైనా అందుకనే దరిద్రుని దేవుడు కూడా బాగు చేయడు. ప్రియమైనటువంటి వారు, అటువంటి దరిద్రత నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. హల్లెలూయా.